మీ చిన్నోడు నాయన లోపల ఇక మా చిన్నోడు ఇక లోపల నా నుండి తీయాలా అవసరమైనప్పుడు చెప్పు 3 మీకే మనకు అంటే సీక్రెట్ బిజినెస్ అయినా నీకు నల్లమంది అలవాటు ఉందా? ఉంది నాయన. బాబు నల్లమంది నోట్లు వేసుకొని వీట్ల పక్కన వేణు వంచితే ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటాయి. ఎక్కడ ఎక్కుతారు? మేడం పెట్టు ఆయన మేడంలోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. నేను ఇంకేమో అనుకున్నా కానీ మాకు లేదు, మా అత్త ఉంటుంది. ఈ మాత్రం పంపాలా? సంచి నుండి పంపినాయన. మీ సంచి నిండా పంపా సరే తప్ప నాయన రిక్షా దగ్గర ఉందే ఇంకోటి తమ దగ్గర ఏమన్నా ఉందే? అరే అంత పొగలబడుతుడు తమ దగ్గర ఏమన్నా ఉందే అంట. అంటే లేకుంటేనే ఇంత దూరం వస్తామా? నాకు సుట్టం వేసేది లేదు కానీ 10 పైసలు ఇస్తాం, రూపాయి ఇస్తే లక్ష ఉంటుంది. కలగల 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 పిల్లగాడు సపోర్ట్ చేస్తే ఏమైనా చెప్పుతున్నావు. నడుమ గాడి ఉంది, 2 ఆవు 1 అని చూసుకుంటున్నా. అన్నం దండిగా ఉంది ఒకటే నాయన. దీనికి కొంచెం స్టార్టింగ్ మీ నాయన పెళ్లి కూడా అంతే నాయన. ఎంత ఇల్లు సుఖ ఇంటికి అదే చేస్తా. మీ నాయన పెళ్లి కూడా అంతే నాయన. ఎంత ఇల్లు సుఖ ఇంటికి అదే అంట. మా పెన్నులను ఇన్సల్ట్ చేయొద్దు. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ రాయడం మొదలు పెడితే ఇంకా పేపర్ సింగాల్సిందే. శ్రీరామ కోటి రాస్తారు బాబు. రామ మందిరంలో రాయవచ్చు, రామకోటి కామ మందిరంలో రాయవచ్చున్నాను. తప్ప ఉద్దేశం మంచిదైతే కానీ ప్రదేశం ఏదైతే ఇంతకుముందు మా అయ్య రాసేవాడు, ఆయన వదిలేశాడు, నేను మొదలు పెట్టా. మీ ఇంటికి ఏమైనా హెచ్చాలు కావాలంటే చెప్పు, రాసుకొని రాసుకోనైనా చెప్పు. ఏం లేదు, సింపుల్ అయినా. సింపులేనా? పావలా కొంచెం అటు జరిగి అనుకోలే. ఇది చాలా సింపుల్గా అంత పావుల వ్యాపమే. పావల ఆకులు పావల ఇక ₹1 పసుపు కుంకుమ. అబ్బా మరి రాసుకోవాలంటేనే ఏమైతుంది? ₹1 పసుపు కుంకుమ. ₹1 పసుపు కుంకుమ రాసుకున్నా. బస్తా బాదం పప్పు నాయన. బస్తా బాదం పప్పు. బస్తా బాదం పప్పు నాయన. ఓ 10 బస్తాల సోని మసలు 2 బస్తాలు కందిరాలు, 1 బస్తా చక్కెర రాసుకున్నా. కమ్మగా చేసి పెడతా. సింపుల్ అని మొదలుపెట్టి బస్తాలు కాదు. అమ్మా ఈ బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలే రాసుకుంటుంది. నేను పంపిస్తే కదా. గంగేరు బాబు చెప్పలేదే. గంగేరు బాబు ఎంత పంపాలా? ఎంతలో పంపినైనా నీకు ఇచ్చి పాలలో దొరుకుతా. ఎంత కావాలంటే తెలుసుకో. నీకే సస్తాలు ఉంటారు. గంగేరు బాబు కూడా వినాయకుడు వస్తే వినాయకుడు కూడా తాగుతాడు. తప్ప మనకు ఇప్పుడు కర్నూలు జిల్లా ఉంది కదా, ఆ 2 జిల్లాలైంది. ఏమేమి జిల్లాలైంది? బాగానే గుర్తుందా నీకు? మన కర్నూలులో ఒకటి ఎయిర్పోర్ట్ పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయి? కంప్యూటర్ మైండ్ అన్నీ గుర్తుంటాయి. అవును తప్ప నీకు శోభనం ఎప్పుడైందో గుర్తుందా?
ఎంత సిగ్గుపడుతుంది స్టార్టింగ్ కదా పాపం మొట్టమొదట బాబు నా శోభను 1970లో అయింది నాయన 1970 ఎవరా మహానుభావుడు వీరం పుల్లారెడ్డి నందవనానికే పేరు తెచ్చిన మహానుభావుడు నాయన మంచి కళాకారుడు ఎవరైనా ఆరు నందువులు తెచ్చి నందవనం గ్రామానికి పేరు తెచ్చిన నాయన శివనాగి రెడ్డి నందవరం కీర్తి శేషులు శివరాయ రెడ్డి అవునాయన అమ్మ మా అన్న మంచి కళాకారుడే 1970లో నీకు భోజనం చేసినాడు అనమాట అంత గుర్తున్నాయి అంత గుర్తున్నాయి కదా నేను నీకు ఇప్పుడే 800 ఇచ్చింది ఏమి గుర్తుండడం మధ్యవరకు నా కొరకే వచ్చింది సరిగా మా అమ్మాయి పూల రంగుడు ఎగిరి పడుతుంది ఆయన పడుతుంది మంచం మీద బాబు ఎట్లా ఎగిరి పడుతుంది మంచం మీద ఆయన అది ఎట్లా ఎగురుతుంది ఇట్లా ఎగిరి ఇట్లా పడుతుందా ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా ఇట్లే పడుతుంది ఆయన అయితే మంచం కింద ఎవడో ఉన్నారేమో చూసావా మా ఇంట్లో ఉంటారు ఆయన మరి అమ్మాయి ఎగిరెగిరి పడుతుంది కదా డాక్టర్కి చూపించకూడదు డాక్టర్కి చూపించాను ఆయన ఎవరు డాక్టర్ ఎవరు డాక్టర్ రామలింగం బాబు ఈ ఊళ్ళో డాక్టర్ రామలింగం అమ్మాయిని జబ్బు చేస్తే లేడీ డాక్టర్కి చూపించుకోవాలి కానీ మగ డాక్టర్లకు చూపిస్తే ఏమాత్రం అవుతుంది బాబు మాకు ఆడ డాక్టర్ని చూపించుకోవాలంటే సిగ్గు నాయన మా డాక్టర్ పీజే తీసుకోండి ఆయన మీ డాక్టర్ మళ్ళీ చెప్పు మా డాక్టర్ పీజే తీసుకోండి ఆయన ఫీజు తీసుకుంటారు మ్యాప్ చూస్తారు కదా మ్యాప్ చూసినప్పుడు ఇంకా ఫీజుతో ఏం కలుగుతారు బాగా డాక్టర్ దొరికాడు రామలింగం సరిగా తప్ప అమ్మాయి మా అమ్మాయి అంటుంది బాబు టోపీ బాగుంది నలుగు బాగుంది నామాలు బాగుంది అన్ని బాగున్నాయని నవ్వులా ఉన్నారే ముందు బాబు నవ్వులా ఉన్నారే ముందు బాబు ఎట్లా అందరూ ఎర్ర వాళ్ళని తెలుసుకుంటే మా నల్ల వాళ్ళకి ఏం కావాలి మండలేలో మాత్రం తెల్లదొండలు పండవా నేను నలుపు మీ అమ్మాయిని నన్ను కలుపు నువ్వు వేసే ఈ కలుపు నాకు ఎక్కడ లేని వస్తుంది వాళ్ళు అమ్మాయి మందల వరక కానీ అమ్మ మాత్రమే మార్కాపురం పలక అమ్మాయి మల్ల తీగ అమ్మ మాత్రం కరెంటు తీగ నువ్వు మాత్రం సూర్యకాంత్ అనేవి పిలువ అమ్మాయి దూరంగా ఉంటే దగ్గరికి రాలేదు రండి ఒళ్ళు దగ్గరేసి
పోయేసరికి కామన మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టు సలసలగా ఆగిపోతుంది. నా మెదడు ఏం పని చేయదు, లోపల ఏమో సప్పుడు అవుతుంది. అలా ఉన్న ఇక్కడ వదిలేసిపోతే మళ్ళీ మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవు రా అని అడుగుతాడు. సప్పుడు ఎంత పని చేశాడు ఎవరు మా చిత్రంలో మా చెల్లి అది బావగారు వచ్చారు కదా మీ గంధం తీసుకు గంధం ఎన్ని పక్కన వచ్చింది డైరీ వస్తుంది కనుక జరిపి మీ అమ్మ నాకు సప్పుడు చేయదు. నాకు ముందరనే కొంచెం స్టార్టింగ్ ఉండవు. సప్పుడు అయితే ఏం పని చేయదు. ఇక్కడ ఊట పోవాల్సిందే. గమ్మతుంది. మొన్నగా 13 ఎన్ని పక్కన అంటే పగల పెట్టుకునే వయసు అదే గంధం తినేవాడు. గమ్మత్ బాగుంది. చిత్ర అలా పిలవకూడదండి, అందంగా ముద్దుగా పిలవాలి. నాకు రాదు మీరే చిత్ర చిత్ర రామ్మ
మీద పడతాను. మీ అక్కలు వస్తే నీ మీద పడతాను. మరి నేను వస్తే అక్క మీద పడతాను. అర్థమైంది. దీన్ని ఎప్పుడు ఎవడో తోస్తూనే అది తోపుడు పని అండి. అది తోస్తేనే వచ్చి పడుతుంది అన్నమాట. అది కాదండి అక్క, బాగా చెప్పక ముద్దుగా బొద్దుగా అమ్మ నేర్చిన ముద్దులాగా. అబ్బా అక్క, బాగా ఎంత అందంగా ఉన్నాడక్క. అందంగా వాడు నువ్వేదో చేసావు. ఏం చేశాడు మా చెల్లి? సైలెంట్ గా ఏం చేసిన సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ అంటున్నా. సైలెంట్ గా ఏం చేసేసా నీకే తెలుసు, నాకే తెలుసు. చనిపోతాయి అలా చేశారంటే మా అమ్మని పిలుస్తాను. అక్క సరే గాని బాగా అన్నం ఉన్నారు కదా, బాగా మీ అన్నం మా అక్క పక్కన పెట్టి మీ అందరూ కలిపి చెప్తారండి. చెప్పనా? నిన్ను అడగనా? మరి బాగా అక్క పక్కన ఉన్నారు కదా, మీ ఇద్దరే చెప్పాను, మరి మన ముగ్గురు కలిపి చెప్పాను. బాగారు ఇప్పుడు చెప్పనా? నా కాడు నీ బిల్లుకే పేరా, అది పని చేయదు. నా కాడు బిల్లుకే పేరా ఏ వద్దా? అంత చిన్న కెమెరా. అబ్బో సరే కానీ బాగారు కెమెరా వద్దు కానీ మరి బాగారు మా అక్క శ్రీదేవి నువ్వు మనకు నల్లగా బాబు మోహన్ లాగా ఉన్నది. కాదా కాదా అసలు కాదా? అక్క నలవనుకుంటే బాగా చిత్ర ఎప్పుడు వచ్చేవాళ్ళే కాదన్నయ్యా, ఉళ్ళకి దిగిందా లేదా కుర్చీ భర్త పెట్టి అయిపోయా అయిపోయి అప్పుడే
కాలేదా అయిపోలేదా అయినా అర్థం ఉంటే ఏది చూసుకుంటే ఏం కాదు కాదు అర్థం అబ్బో భలే జోరులో ఉన్న బాగారు బాగారు నీకు అర్థం కాదంటే నా గదిలో నా పిల్లలు అన్ని చిన్న నేను వచ్చింది ఎంత ఉన్న సైజు చూడు ఏంటండి నీకు చిన్న చిన్న పైకి రావా ఏమండి మా అమ్మ గదిలో పెద్ద విధానం ఉంటుంది మా మీ అమ్మ అర్థము సౌడమ్మ జాతరలో పోయిన సంవత్సరమే ఐలిపోయింది ముక్కలైంది ఐలిపోయిన అర్థంలో నా బొమ్మ ఎలా చూసుకోమంటావు నేను వచ్చింది మీకు మీ గదిలో అర్థాలు లేవు అసలే ఎండలు పొగపోతున్నాయి 5 నిమిషాలు మీ లోపల ఏం చేస్తారు మేమిద్దరం మంచం మీద ఉంటాం మంచం కింద ఉందా మేమిద్దరం మంచం కింద ఉంటాం మంచం పైన ఉందా ఒక్క 5 నిమిషాలు డిసైడ్ అయిన బావా అమ్మ చెప్పింది బావా చెప్పినట్టుగా ఇలా తవడమ్మ జాతర తిరిగి అటువంటి చెడిపోకుండా అక్కగారు బావగారు గదిలోకి ఏం చేస్తారు దగ్గరికి చూసి ఏముందా అక్కడ ఏముంది అక్క అక్క పాపం బండికి చాలా ఆటో చాలా వయసుకు మించిన పని చేస్తే ఊపిరాలకు స్వస్థత ఉందా దాని వయసు అంతా ఏంటండి చూస్తానని లోపలికి వెళ్ళి చూపించింటే ఏమయ్యేది నా విశ్వరూపం అప్పుడే ఇప్పుడు బొమ్మ పెట్టు అది వస్తాను అప్పయ్యందనంగా పోయి పాపం అయ్యో ఏమండి చూడు అది ఎలా ఏడుస్తుంది భయపడిపోయాను అసలు చిన్న పిల్లది మీరన్నా ఇది చెప్పండి చెప్పండి ఇప్పుడు చూడమంటారు ఏంటి
మనం మామిడికాయ పచ్చడి పెట్టాలంటే 10 రూపాయల మామిడికాయ కొనాలంటే అది మెత్త ఉందా గట్టి ఉందా అని కొంచెం ఒక 10 రూపాయల సొరకాయ కొన్నామనుకో అది ముదిరిపోయిందా లేకపోయిందా అని దాన్ని తగ్గించి ఒక 1/2 కిలో బెండకాయలు కొన్నామనుకో అవి ముదిరిపోయి లేదయ్యా ఇట్లా పెట్టుకొని కొంచెం ఆన్లో ఉంది ఇట్లా సరే అంతా నేను అటువంటున్నా నా పేరు చూడండి నా పేరు చూడండి నేను అటువంటున్నా తప్పండి దాని మాటలు నమ్మద్దు ఇప్పుడు బాగా నిన్ను మీరేమన్నారండి అమ్మతో పెడతా అవును ఇట్లంటే ఏమన్నా ఏమన్నా అమ్మ చెప్పలేదు మాట నాకు చూడండి అన్నిటిగా ఏమనుకున్నా అది చెప్పు అందండి నేను ఏమో చేసినా అని అదంటుంది మీరు నమ్మొద్దు మీరు ఏం చేసినా నమ్మొద్దు నా మీద నమ్మకం పెట్టుకోండి అమ్మకు నాకు అంతగా చెప్పలేదు అలాంటే ఏమని బావా ట్రైనింగ్ ఎప్పుడో మొదలు పెట్టుకున్నాం కొంచెం కానీ ఓసారి వాక్ చేయబెట్టుకుంటాం చిత్రం ఏమైంది ఇక్కడ నంద్యాలలో నర్సింగ్ హోమ్ ఉందా నీకు మధ్య ఏమైనా చింతకాయలు తిన్నారా ఎందుకని కానీ అన్ని పుల్లగా తినాలి బాబా మామిడి నిమ్మకాయలు చింతకాయలు మామిడికాయలు కంగ్రాచులేషన్ మీరు పెద్ద అవుతున్నారు నేను పెట్టమని కావడం తొందరపడదు ప్లీజ్ తొందరపడదు ఇది మీ చెల్లెలు నేను అనేది అర్థం చేసుకున్నాను దానికి ఒక వేళ మీ చెల్లెలు నాకు మీ చెల్లెలకు ఒక పిల్లగాడు పుట్టాడు అనుకుందాం ఒకవేళ పుట్టాడు అనుకుందాం అప్పుడు మీరేమవుతారు మీరు పెద్దమ్మ అయితే నేను పెద్దలైననే ఏంటంటే మాస్టర్ ఎవరు కడుపా దానికి ఈ మధ్య చింతకాయలు తినాలనిపిస్తుంది మామిడికాయలు తినాలండి పుల్ల పుల్లయి జరగలతో ఎప్పుడే తినాలని దానికి కడుకొచ్చింది నా కడుప నీకు కడుపు చూడేట్టున్నాక బాగా కడుపులో 2 పిల్లలు చిత్ర కొంచెం కిందికి వెళ్ళేప్పుడు కడుపులో ఏముంది అదంతా కాదు కాదండి చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టులోకి అబ్బో నువ్వు నలుగు అమ్ముతున్నాక నడవడంటే నచ్చినట్టే ఉండాలి కానీ నడవలేదు అది నరక అవన్నీ నీ నరక పొద్దుపోయి మంచి కప్పులో బూస్ట్ తీసుకున్నాము బాగా బూస్ట్ కావాలా
బూస్ట్ మరి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇస్తే బూస్ట్ కొంచెం మంచి బూస్ట్ మంచి తిరగబోతుంది బాగా. అది వచ్చినప్పుడే గోల్డ్ షాప్ లో అమ్ముకుంటే బావా సరే గాని మన హుషారుగా ఇంటికి వెళ్ళా.